హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము డోరీ తయారు చేయడం చూద్దామండి. కుట్టడం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చూడండి. ఇలా క్లాత్ తీసుకొని సైడ్ క్రాసెస్ ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని ఇలా క్రాస్గా పీస్ కట్ చేసుకోవాలండి. 1 ఇంచ్ వెడల్పులో క్రాస్గా మొత్తం ఒక 1 మీటర్ ఉండేటట్టు 4 పీసెస్ అలా పడతాయండి. కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటేమో రైట్ సైడ్ ముందు వేసుకొని రైట్ సైడ్గా ఉండేటట్టు ఒక క్లాత్ తీసుకొని దాని మీద రాంగ్ సైడ్ ఉండేటట్టు వేయాలండి. అంటే ఒక దాని మీద ఒకటి వేసి కుట్టాలండి. చూడండి, రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉండేలా చూసుకోవాలి. మళ్ళీ ఆ చివర పట్టుకొచ్చి ఈ చివరిని చూడండి, దాని చివరికి మళ్ళీ రైట్ సైడ్ వేసి మళ్ళీ ఇంకొక పీస్ తీసుకొని కుట్టాలండి. ఓకేనా? కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మడత పెట్టి ఒక 1/2 ఇంచు గ్యాప్లో కుట్టు వేసుకోవాలండి. ఓకేనండి. ఇంకా సన్నగా కూడా వేసుకోవచ్చు. 1/2 ఇంచు గ్యాప్ అయితే సరిపోతుంది. ఒక పాదం 1 పాదం సైడ్ 1/2 ఇంచు గ్యాప్లో అయితే కుట్టు సరిపోతుందండి డోరీకి. కుట్టుకున్న తర్వాత ఇగోండి మిషన్ నీడిల్ అండి. మిషన్ నీడిల్కి దారం ఎక్కించి తర్వాత ఇగో చూడండి, ఇలా దారం ఓపెన్ వైపు కాకుండా మడుతున్న వైపు ఇలా గుచ్చి ముడి వేసుకోవాలండి. చూడండి, ముడి వేసుకోవాలి గట్టిగా. వేసుకున్న తర్వాత సూది ముడి వేసుకున్న తర్వాత లోపలికి సూది పెట్టి తిరగేయడానికి లోపల నుంచి సూది పెట్టి ఇలా మొత్తం తిరిగేసుకుంటూ రావాలండి. మొత్తం తిరిగేస్తూ చూడండి ఎలా తిరిగేస్తున్నాం. తిరిగేయండి. ఇలా సూది బయటికి తీసి అప్పుడు మిగతా క్లాత్ని దారం తెగిపోకుండా చూసుకోండి. లోపల దారం సూదికి ఎక్కించిన దారం చూడండి, చివరన ఒకవైపు సూది ఉంటుంది, ఒకవైపు చివరన పట్టుకొని లాగాలండి క్లాత్ని పైనుంచి. అలా లాక్కుంటూ కిందకి చూడండి చిక్కులు పడుతుంది, చూసుకుంటూ తీయాలి. కుట్లు వేసిన దగ్గర మాత్రం కొద్దిగా టైట్గా వస్తుంది, జాగ్రత్త చూసుకొని తిరగండి. ఓకే అండి. తిరిగేసుకుంటే డోరీ తయారవుతుంది. ఓకే అండి. ఇంకోండి ఇలా తీసుకుంటూ చూడండి, ఒకవైపు ముందుకు వస్తుంది కదా, పైకి డోరీ వచ్చింది కదా, అది పట్టుకుంటూ గట్టి పట్టుకొని తిరిగేసుకోవాలండి. ఇప్పుడు దారం సూది ఎక్కించాం కదా, దారం ఈ చివర ఆ చివర కట్ చేసుకొని సెంటర్ చేసుకొని కట్ చేసుకోవాలండి. అంటే మనం బ్లౌజ్కి వేసుకుంటే, లేదు అంటే ఇప్పుడు బ్లౌజ్కి కానీ లెహంగాస్కి కానీ వేసుకోవచ్చండి. పొడవుగా మనకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు కుట్టుకోవచ్చండి. చూడండి, కట్ చేసుకోవాలండి సెంటర్కి బ్లౌజ్కి అయితే. ఓకేనండి. దీనికి లట్కన్స్ తయారు చేసుకోవడం అండి. లట్కన్కి పీస్ తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇంకోండి ఇలా మడత పెట్టి చూడండి, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలండి సమోసాలా. ఓకేనా? సమోసాలా ఫోల్డ్ చేసి ఇంకోండి లోపలికి ఈ డోరీని పెట్టాలి. చివరి వరకు పెట్టి ఆ చివరి నుంచి కుట్టు వేసుకురావాలండి. ఇంకోండి ఒక సమోసా టైప్లో ట్రయాంగిల్ టైప్లో కుట్టి వేసుకోవాలండి. ఇంకోండి ఇలా కుట్టి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, కట్ చేసుకొని తిరగేసుకోవాలండి. అలానే ఇంకొక డబల్ వేరే కట్ చేసుకున్నాం కదా, సేమ్ దానికి కూడా అలానే ఇలా మడత పెట్టి మళ్ళీ ఇలా మడత పెట్టి సమోసాలో మడత పెట్టుకోవాలండి. పెట్టుకొని మళ్ళీ లోపల పెట్టి థ్రెడ్ అంటున్నాను, డోరీ మడత పెట్టి కుట్టు వేసుకోవాలండి. చివరి నుంచి కుట్టు వేసుకొని ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకొని తిరగేసుకోవాలి. రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఇవి మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకోవచ్చు. ఇలా పొడవుగా పెట్టుకుంటే లెహంగాకి డ్రెస్సెస్కి మనం అటాచ్ చేసుకోవచ్చు అండి. ఇలానే మనం నచ్చితే మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.